ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో అనుమతులు లేని బయోఫార్మా కంపెనీపై డ్రగ్ అసిస్టెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఫ్యాక్టరీ నడుపుతున్నట్లు గుర్తించారు. కేసును పోలీసులు నీరుగార్చేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరింత సమాచారం కదిర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో నకిలీ ఔషధాల తయారీ చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఇక్కడ దాదాపుగా సుదీర్ఘకాలంగా ఇక్కడ నకిలీ మందులు తయారు చేస్తున్నట్టుగా అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు అధికారులు వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహించిన తర్వాత దీనికి ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి వాళ్ళు తేల్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి TSIICకి సంబంధించి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇది మంజూరు కావడం జరిగింది. అయితే వీళ్ళు దేనికి సంబంధించి అప్లై చేసి దీన్ని మంజూరు చేయించుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే నిన్న డ్రగ్ కంట్రోలర్ అధికారులు అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులు వచ్చి దీన్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ప్రాథమికంగా విచారణ కోసం ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వైరా పోలీసులు దీనిపైన ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 420 సెక్షన్ కూడా కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూడొచ్చు, మనం ఏదైతే ASPEN బయోఫార్మా కంపెనీ ఉందో ఈ బయోఫార్మా కంపెనీలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ అధికారులన్నీ ఇక్కడ ఏదైతే మాదక ద్రవ్యాలు లాంటివి అని భావిస్తున్నారో వాటిని డ్రగ్ అని భావిస్తున్నారో వాటిని ఇప్పుడు సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు పోలీసులు కూడా వాటికి ట్యాగింగ్ చేస్తున్నారు. అటువైపు మొత్తం వీటిని ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారనే దానిపైన విచారణ కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరేంటి? మీరు మీ డిజిగ్నేషన్ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? నా పేరు ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఖమ్మం. ఇక్కడ ఆస్పెన్ బయోఫార్మ్ అనే కంపెనీ లైసెన్స్ లేకుండా ఇక్కడ మందులను తయారు చేస్తున్నారని మాకు మా డైరెక్టర్ జనరల్ వివి కమలాసన్ రెడ్డి గారు సమాచారం మేరకు ఇక్కడ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ 9 రియాక్టర్లు API మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు గమనించడం జరిగినది. దానిలో ఈ సతీష్ రెడ్డి అనే అతను మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నట్టు మాకు తెలిసింది. తర్వాత ఉపేందర్ రెడ్డి అనే అతను వాళ్ళ కజిన్ కూడా వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ ఎంప్లాయీ చెప్పడం జరిగింది. తర్వాత 9 రియాక్టర్లతో 2 రియాక్టర్లు రన్నింగ్లో ఉన్నాయి. దానిలో ఏమి తయారు చేస్తున్నారని మేము ప్రశ్నించగా అందులో 2 రకాల మందులను తయారు చేస్తున్నట్టు వాళ్ళు తెలపడం జరిగింది. వాటిని మందులను నిర్ధారించుకున్న తర్వాత వాటి శాంపుల్ తీసి పోలీసు వాళ్ళను మా డ్రగ్ డిపార్ట్మెంట్ కూడా శాంపుల్ తీసి ల్యాబ్కు పంపడం జరిగింది. దానిలో ఏ డ్రగ్ ఉన్నది తెలిసిన తర్వాత దాని పరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న స్టాకును కూడా సీజ్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళు మా ఆధ్వర్యంలో. సార్ వాళ్ళు మన ACP గారు రెహమాన్ గారు అండ్ CI అసలు ఇది అనుమతులు ఇవ్వడం కోసం ఏ విధంగా దేనిపై ఏది బేస్ చేసుకొని అనుమతులు ఇచ్చారు అంటే యాక్చువల్లీ ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వీళ్ళకు ప్రైమరీగా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి అప్లై చేశారని తెలిసింది, కానీ వాళ్ళు దాన్ని అనుమతి ఇవ్వకుండానే ఈయన రన్ చేస్తున్నారు. తర్వాత మా మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్స్ అనేది చేస్తే మా డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కూడా అవసరం ఉంది, కానీ వాళ్ళు లైసెన్స్ లేకుండానే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. దానివల్ల మేము ఇక్కడికి చూసినాక దాన్ని నిర్ధారించుకున్న తర్వాత డ్రగ్స్ అని వాళ్ళ ఎంప్లాయీ చెప్పిన తర్వాత మేము సీజ్ చేయడం జరిగినది. అంటే డ్రగ్ అధికారులు అంటే నిద్రావస్థలో ఉన్నట్టు దీనికి స్పష్టమవుతా ఉందా? ఇంత జరుగుతుంది, దాదాపు 10-15 ఏళ్ళ నుంచి జరుగుతున్న దందాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? చిన్న మెడికల్ షాప్ల దగ్గరికి వెళ్తారు, కానీ ఇలాంటి పెద్ద దందా జరుగుతున్నప్పుడు ఎందుకు రాలేకపోయారు? అయితే ఇన్ని రోజుల నుంచి ఇనార్గానిక్ కెమికల్స్ అని అది మా కంట్రోల్లో ఉండదు. ఆ ఇనార్గానిక్ కెమికల్స్ ఆ ఓనర్ కూడా పిలిపిస్తే ఇన్ని రోజులు ఇనార్గానిక్ కెమికల్స్ మాత్రమే తయారు చేశారు. రీసెంట్గా ఈ 2018 తారీఖు నుంచి మాత్రమే యాక్టివిటీస్ రన్ అవుతున్నాయని వాళ్ళ రిజిస్టర్ ద్వారా మాకు నిర్ధారణ అయింది. ఇంతకుముందు ఇక్కడ ఏమి యాక్టివిటీస్ లేదు. ఈ 4-5 రోజుల నుంచి జరుగుతుంది. ఈ 4-5 రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మేము తెలిసిన తర్వాత రావడం జరిగింది. వచ్చిన తర్వాత జప్తు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఏం జరగట్లేదు. అప్పుడు జరిగినంత ఓన్లీ ఇనార్గానిక్ కెమికల్సే. ఈ ఆర్గానిక్ కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ అప్పుడు లేవు. ఆ వైఫల్యాలు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ డైరెక్ట్గా ఒక కలెక్టర్ చైర్మన్గా ఉన్న ఈ కార్పొరేషన్ లిమిట్స్లో దాదాపుగా ఏ అధికారి దగ్గర నుంచి కూడా అనుమతులు లేకుండా ఇతను విచ్చలవిడిగా ఇలాంటి డ్రగ్ తయారు చేస్తున్నా కానీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే ఎక్కడ దూర ప్రాంతంలో విశ్లేషినట్టున్న ప్రాంతం ఏమి కాదు ఇది. మండలానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామం. FSLకి పంపించిన తర్వాత తదుపరి విచారణ తర్వాత వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా కానీ జిల్లా కేంద్రానికి దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. మండల కేంద్రానికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇలాంటి నకిలీ ఔషధాలు తయారు చేస్తున్న కంపెనీ పైన అధికారుల నిఘా వైఫల్యం కారణం అన్నట్టుగా చాలా స్పష్టమవుతా ఉంది. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, వైరా.